Hi, welcome back to you all. So today I have one beautiful concept. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక బాగా చదువుకునేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతడికి ఎలాంటి జాబ్ అనేది దొరకలేదు. సో కాబట్టి అతడు ఏదైనా పని చేయాలని అతడు రెడీ అయిపోయాడు. సో కాబట్టి ఊరి చివరన ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. ఎందుకంటే అక్కడ ఒక ఫారెస్ట్ ఓనర్ ఉన్నాడు. ఆ ఫారెస్ట్ ఓనర్ని అతడు మీట్ అవ్వడం జరిగింది. ఏదైనా పని ఉంటే ఇవ్వండి, ఏ పనైనా చేస్తానన్నది అతడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ ఫారెస్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫారెస్ట్ ఓనర్, సో ఈ ఫారెస్ట్ మొత్తం కూడా నాదే, సో దీంట్లో చాలా ట్రీస్ ఉన్నాయి, నువ్వు ఎన్ని ట్రీస్ని కట్ చేస్తే నీకు అంత అమౌంట్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో డ్యూటీ 5 hours చేయాల్సి ఉంటుందని కూడా అతడు ముందే చెప్పడం జరిగింది. సో అప్పుడు అతడు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ డే ఏదైతుందో ఫస్ట్ డే అతడు డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. సో ఫస్ట్ డే వచ్చిండు. సో ఫస్ట్ డే 20 trees కట్ చేయడం జరిగింది. 5 hours 20 treesని కట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ డే ఏదైతుందో సెకండ్ డేలో మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. సెకండ్ డే 15 treesని కట్ చేయడం జరిగింది 5 hours. నెక్స్ట్ థర్డ్ డే వచ్చిండు. థర్డ్ డే కూడా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. థర్డ్ డే 10 treesని కట్ చేయడం జరిగింది అదే 5 hours. సో అతడు కొద్దిగా చాలా ఫీల్ అవుతున్నాడు అనమాట. సో చాలా బాధపడుతూ ఆ ఓనర్ ఎవరైతున్నారో ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగిండు అనమాట. సో ఏమండి, నేను డే బై డే ట్రీస్ యొక్క కౌంట్ అనేది తగ్గిపోతుంది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అతడు అడిగిండు అనమాట. అడిగినప్పుడు ఆ ఫారెస్ట్ ఓనర్ చెప్పిండు అనమాట. సో ఏం లేదు నాయన, ఏం లేదు బాబు, నీకు ఫస్ట్ డే ఏదైతే ఉందో ఫస్ట్ డే నీకు వచ్చినప్పుడు నీకు ఒక కొత్త గొడ్డలి అనేది ఇవ్వడం జరిగింది, ఒక న్యూ యాక్స్ అనేది నీకు ఇవ్వడం జరిగింది. అప్పుడు అది చాలా షార్ప్గా ఉంది. సో కాబట్టి నువ్వు చాలా స్పీడ్గా చాలా వేగంగా 20 treesని కట్ చేయడం జరిగింది. సెకండ్ డేకి వచ్చేసరికి అది దాని యొక్క షార్ప్నెస్ ఏదైతే ఉందో షార్ప్నెస్ని తగ్గిపోయింది. మళ్ళీ థర్డ్ డేకి వచ్చేసరికి ఇంకా కొద్దిగా షార్ప్నెస్ని తగ్గిపోయింది. సో అదే రీజన్ అని అతడు చెప్పిండు అనమాట. సో అతనికి ప్రాబ్లం అనేది అర్థమైంది అనమాట. ఏంటంటే తన యొక్క గొడ్డలు అనేది అది షార్ప్ చేసుకోవాలి. స్టోరీ అయిపోయింది, కానీ స్టోరీ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏంటి అని అంటే మనం ఇక్కడ గొడ్డలు అనేటువంటిది ఏదైతే ఉందో, యాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక మనసు లాంటిది అనమాట. సో మనం కూడా మన యొక్క మనసుని ఎప్పటికప్పుడు కూడా షార్ప్ చేసుకోవాలి. లేకపోయినట్లయితే ఏమవుతుంది, షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. సో మన మనసుని ఎప్పుడు కూడా మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎప్పుడు మనం మన యొక్క మైండ్ని షార్ప్ చేసుకోవాలనేది దీని యొక్క కాన్సెప్ట్. ఐ హోప్ యూ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.